ఓకే, అందరికీ వందనాలు. ముందు ప్రార్థన చేసుకుని తర్వాత ఆరాధన వర్తమానంలోకి వెళ్దాం. తండ్రి దేవా, ఆరాధన వర్తమానాన్ని మీరు అర్థమయ్యే రీతిలో ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు చేసిన గొప్ప కార్యాలకి తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి, అయా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మాకు సహాయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ముందుగా మనం 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23-24 వచనాల్లో, 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23వ వచనం 24, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మన యొక్క రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తును మనం అందరం ఆరాధిస్తున్న దేవుడు. అయితే ఆయన ప్రకటించేటప్పుడు లేక ఆయన చెప్పేటప్పుడు ఆయన చెప్తున్న మాట సిలువ వేయబడిన క్రీస్తు. సో ఇది వినడానికి ఎలా ఉంటుందంటే, లోకం పరంగా మనం ఆలోచించినట్లయితే ఎవరైనా లోకపరంగా ఒక రాజు లేకపోతే లోకపరమైన ఒక అధికారి గురించి ఎవరైనా కానీ మాట్లాడినట్లయితే వాళ్ళు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారో, ఎలా ఉంటారంటే వాళ్ళొక అధికారిగా లేకపోతే ఒక సింహాసనం మీద కూర్చొని, సో అలా రిప్రజెంట్ చేసినప్పుడు ఆ యొక్క అధికారాన్ని చూసి, ఆ యొక్క అతనికి ఉన్నటువంటి ఆ యొక్క హోదాను చూసి ఇతను గొప్ప వ్యక్తి అని మనం లోకంలో చూస్తూ ఉంటాం. యాక్చువల్గా మనందరం కూడా అనుకుంటూ ఉంటాం. అయితే మన జీవితంలో మనం ఆరాధిస్తున్న దేవుడిని మనం ఏమని ప్రకటన చేస్తూ ఉంటామంటే సిలువ వేయబడిన క్రీస్తు. సో ఈ సిలువ చూస్తే, సిలువ వేయబడిన క్రీస్తు అన్నప్పుడు ఏంటంటే, సో లోకస్తులకి ఇది ఎలా కనపడతా ఉంటుందంటే, తర్వాత వచనంలోనే ఏముంటుంది ఆ మాట, ఆయన యూదులకు ఆటంకంగాను అనింది. సో యూదులకి ఆటంగా కానీ, ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం సిలువ ఎవరు వేస్తారంటే శాపగ్రస్తుల్నే సిలువ వేస్తారు. సో అందుకని యూదులకి ఆనాడు ఉండే యూదులు, ఈయన మెస్సియా ఎలా అవుతాడు, ఈయన మెస్సియా అయితే ఒక శాపగ్రస్తమైన ఒక దొంగలాగా, ఒక తృణీకరించబడిన వ్యక్తిలాగా ఆయన్ని కాపాడలేని స్థితిలో సిలువలో చనిపోయాడు కదా. సో ఈయన ఎలా మెస్సయ్య అవుతాడు, మేము ఎదురు చూస్తున్న ఆ గొప్ప దేవుడు అవుతారు అని వాళ్ళకి ఆయన ఆటంగా ఉన్నాడు. సో లోకస్తులకి ఎలా ఉన్నాడంటే, తర్వాత వచ్చిన మనం చూసినామంటే వెర్రితనంగా ఉన్నాడు. ఇందాక మనం చూసినట్లయితే సిలువ వేయబడిన క్రీస్తుని మనం ఆరాధిస్తున్నామంటే లోకస్తులు ఏమనుకుంటారంటే వెర్రిగా ఉంటుంది వాళ్ళకి. ఈయనేం దేవుడు, దేవుడు అంటే శక్తివంతమైన దేవుడిగా ఉండాలి కదా, గొప్పవాడిగా ఉండాలి కదా. సో సిలువ వేయబడిన క్రీస్తుగా ఉన్నాడని మీరు ఎలా చెప్తున్నారని వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. ఆ తర్వాత మనం తర్వాత చూస్తే యూదులకేమి గ్రీసు దేశతులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. సో ఇక్కడ తర్వాత వచ్చిన వాళ్ళు మనం చూస్తే పిలువబడిన వారికి ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. సో ఇక్కడ మనం అంతా కూర్చున్నాం. నిజంగా మనం గనక పిలువబడితే, మనం గనక రక్షించబడినట్లయితే దేవుడు మనకు ఎలా ఉండాలంటే, దేవుడు మనకు శక్తివంతంగా ఉండాలి, దేవుడు మనకు జ్ఞానమై ఉండాలి. దీన్ని కనుక మనం ప్రాక్టికల్ జీవితంలో కనుక చూస్తే అనేక రకాల పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటాం. మన అనుదిన ఈ యొక్క జీవితంలో ఆ పరిస్థితుల మధ్యలో ఆయన యొక్క శక్తిని మనం అనుభవించే వారంగా ఉండాలి. ఆ తర్వాత మన యొక్క జాబ్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, అలాగే యొక్క చర్చ్ లైఫ్లో మనం ఎలా జీవించాలి, ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అని తెలుసుకున్నప్పుడు ఆయన మనకు జ్ఞానమై ఉంటాడు. సో లోకస్తులకేమో ఆయన వెరితనంగా ఉన్నాడు, యూదులకేమో ఆయన ఆటంకం ఉన్నాడు. కానీ పిలువబడిన వారికి
ఆయన శక్తి, జ్ఞానంగా ఉన్నాడు. ఈ రెండు విషయాలు ఎవరైతే రక్షించబడినో మనం అది అనుభవిస్తూ ఉంటాము. సో అప్పుడు మాత్రమే ఆయన మనకు దేవుడై ఉంటాడు. ఆ తర్వాత మనం అదేవిధంగా కనుక ఈ సిలువను గురించి కనుక మనం చూసినట్లయితే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6:14 ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. గలతీ 6:14, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక అని అంటూ ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ. పౌలు గారు లోకంలో ఆయన ఎంతో గొప్పగా రాణించిన వ్యక్తి. అదేవిధంగా ఆయన తర్వాత పరిచర్యలకు వచ్చినప్పుడు కూడా అనేక మందికి సువార్త ప్రకటించిన వ్యక్తి, అనేక సంఘాలు కట్టిన వ్యక్తి, అతని యొక్క జీవితంలో అనేక పత్రికలు రాసిన వ్యక్తి, ఎన్నో అద్భుతాలు చూసిన వ్యక్తి. సో వాటి గురించి ఆయన ఏం మాట్లాడకుండా, సో ఈ లోకంలో ఉన్న ఈ యొక్క నేమ్ అలాగే ఫేమ్ వీటి యందు నేనేమి అతిశయించటం లేదు, కానీ నేను అతిశయిస్తున్న విషయం ఒకటి, అదేంటంటే సిలువ యందు తప్ప ఇంక నేను దేని యందు అతిశయించటం లేదని అంత గొప్ప భక్తుడైన పౌలు గారు అంటా ఉన్నారు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఏం చేశారు, సిలువలో ఆయన చనిపోవడం వల్ల ఏం జరిగింది అన్నది గనక మనం గుర్తించినట్లయితే, అది గనక మన హృదయంలో గనక ఆ యొక్క విషయాన్ని మన హృదయంలో గనక పెట్టుకున్నట్లయితే, పౌలు గారు ఏ విధంగా అయితే సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించిన అన్నాడో, మనం కూడా అటువంటి అనుభవంలోకి వస్తాము. సో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయినప్పుడు, సిలువ మీద ఆయన వ్రాలాడదీయబడినప్పుడు 4 విషయాలు ఆ సిలువలో జరిగాయి. ఆ 4 విషయాలు మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. మొదటిగా మనందరికీ తెలిసిన విషయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను అనింది. సో ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు జరిగిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, మన యొక్క పాపములు అనేటివి క్షమించబడ్డాయి. ఎప్పుడైతే దేవునికి మానవునికి మధ్య ఆ రిలేషన్ బ్రేక్ అయినప్పుడు, అంటే ఆదాము ఏదైనా వనంలో ఉన్నప్పుడు పాపం చేసినప్పుడు ఆయన యొక్క సన్నిధిలో ఉన్న, అంటే ఆ యొక్క ఏదైనా తోటలో దేవుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే పాపం చేశాడో ఆయన యొక్క సన్నిధిలో నుంచి ఆయన్ని వెళ్ళగొట్టేశాడు. ఆ యొక్క రిలేషన్ అనేది బ్రేక్ అయిపోయింది. మనుషునికి దేవునికి మధ్యలో ఉన్న అడ్డు గోడ, అంటే పాపం అనేది యేసుప్రభు వారు సిలువ మీద చేసిన ఆ యొక్క కార్యం ద్వారా బ్రేక్ చేయబడింది. ఆ యొక్క పాపాలనేటివి, మనందరి పాపాలనేటివి క్షమించబడ్డాయి. మొదటగా జరిగిన విషయం. ఆ తర్వాత సిలువలో జరిగిన రెండవ విషయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా అని అంటున్నాడు. సో ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించాడో అప్పుడు ఆయనలో కూడా మనం మరణించాము. అంటే ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం ఆ యొక్క నీటిలో మునుగుతామో, నీటిలో మునిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణంలో మనం కూడా పాలు పొందాము. ఎప్పుడైతే మనల్ని నీటిలో నుంచి ముంచి ఆ పైకి లేపుతారో అప్పుడు మనము నూతన పురుషునిగా యేసుక్రీస్తుని ధరించుకొని నూతన పురుషునిగా లేపబడతాము అన్నదానికి నిదర్శన బాప్తిస్మము. సో
అలా చేసినప్పుడు దాని తర్వాత మనం ఆ కింద వచనాలు కనుక మనం చూసినట్లయితే 4వ వచనం 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. సో మనం కూడా నూతన జీవం పొందుకోవడానికి ఆయన మరణంలో పాలు పంపులు పొందుకున్నాము. ఆ తర్వాత 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. సో సిలువలో జరిగిన రెండో కార్యం ఏంటంటే మన యొక్క పాప స్వభావం, మన యొక్క పాత పురుషుడు పాప స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది. సో ఇది ఎలా మనకు తెలుసు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన్ని నమ్మి మన హృదయంలోనికి మనం ఎప్పుడైతే ఆయన్ని అంగీకరించిన తర్వాత మన యొక్క ప్రాచీన స్వభావం అనేది సిలువ వేయబడుతుంది. దీన్ని ప్రాక్టికల్గా మనం ఎలా చూస్తామంటే పాపం చేయాలన్న కోరిక మనలో ఇంకా ఎంత మాత్రము ఉండదు. సో నా యొక్క జీవితంలో ప్రతి పరిస్థితిలో నేను దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలి అన్న యొక్క కోరిక వస్తుంది. ఆ యొక్క ఆతృత మన హృదయంలో అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని మనకు ఒకరు చెప్పనవసరం లేదు. ప్రతిరోజు ఆదివారం నేను చర్చికి రావాలి, లేకపోతే బైబిల్ స్టడీకి రావాలి, ఇంకో ప్రేయర్ మీటింగ్కి రావాలి అని ఎవరో నిన్ను వెనకాల నుంచి ఫోర్స్ చేయని అవసరంలా ఆ ఆశ, ఆ కోరిక నీలోనే కలుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు నమ్మినప్పుడు, ఆయన యొక్క నూతన జీవాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, ఆ తర్వాత మన యొక్క జీవితం కంప్లీట్గా మారిపోతుంది. అప్పుడు దాకా మనకున్న అలవాట్లన్నీ మారిపోతాయి. సో నా జీవితంలో కూడా అదే జరిగిందనమాట. ఎగ్జాక్ట్గా యేసు ప్రభువుని నమ్మక ముందు నేను లోకంలో అలాగే పాపంలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నవాడిని. మూవీస్లు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకా పాపపు అలవాట్లు అవ్వచ్చు, ఇలా చాలా వాటిల్లో. కానీ వన్స్ యేసయ్య నమ్మిన తర్వాత వాటిలో పొందే ఆనందం నేను ఇప్పుడు పొందలేకపోతున్నా. నాకున్న ఫ్రెండ్స్ అందరూ కట్టయిపోయారు, నాకున్న అలవాట్లన్నీ అన్నించి పోయాయి. సో ఇప్పుడంతా టోటల్గా మారిపోయింది. ఓన్లీ నేను దేవుళ్ళో మాత్రమే ఆనందిస్తూ ఉన్నాను. పాపం చేయాలన్న కోరిక నాలో ఇంక లేదు. ఒకవేళ నేను పాపంలో పడిపోయినా దాంట్లో నేను కొనసాగలేను. ఇమ్మీడియట్లుగా వెళ్ళి వెనక్కి వచ్చేయాలన్నా ఆ థాట్ ఇది ఎలా జరిగింది, ఇంత అద్భుతం నా హృదయంలో ఎలా జరిగింది అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో నా యొక్క ఆ పాపపు స్వభావాన్ని సిలువలో కొట్టివేశాడు. సో ఇదే మనకు గుర్తు అన్నమాట. మనం తర్వాత అబద్ధాలు మనం ఇంకా చెప్పలేం. ఆఫీసెస్లో మనం మోసం మనం ఇంకా చేయలేం, పాపం మనం ఇంకా చేయలేము. ఆ కోరిక మనలో ఉందా? పాపం చేసినప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్ అనేది మనలోకి ఆటోమేటిక్గా వస్తుంది. ఇది మనలో ఉంటుంది. ఒకవేళ ఇది కనుక మన జీవితంలో లేకపోతే మనం రక్షించబడ్డామా అనేదానికి ఒక డౌట్. మన జీవితం మారలేదు, మన పాపపు అలవాట్లు, మన పాపపు మాటలు ఇంకా మన జీవితంలో కొనసాగుతున్నాయంటే ఒకటే గుర్తు, నువ్వు రక్షించబడలేదు. నీకు బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఆ పాపపు స్వభావం అనేది ఇంకా ఉండదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన క్రైస్తవ జీవితంలో. ఇదందరం యవనస్తులంగా, పెద్దలుగా, విశ్వాసులుగా, వృద్ధులుగా మనందరం మనమే చెక్ చేసుకోవాల్సిన విషయం అన్నమాట. పాపం చేయమని శరీర కోరికలు అలాగే ఉంటాయి. లోపల పాపపు స్వభావం చనిపోయింది కానీ శరీరం మాత్రం అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా యొక్క శరీరం ఇప్పుడు ఒక మంచి సినిమా రిలీజ్ అయ్యింది, ఆ సినిమా చూడు అని చెప్తుంది. కానీ నా లోపల ఉన్న నూతన పురుషుడు ఏమంటాడంటే నువ్వు చూడకూడదు అన్న లోపల ఆ యొక్క వాయిస్ అనేది నాకు వినబడతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఒక పాపం చేశానని అనుకుందాం. ఆ పాపం చేసినప్పుడు ఇది దేవునికి వ్యతిరేకం, ఇది నేను చేయకూడదు అన్న ఫీలింగ్, ఆ యొక్క ఇన్నర్ వాయిస్
నాలో వినపడతా ఉంటుంది. నేను వెంటనే ఆ పాపాన్ని సెట్ చేసుకోవాలి. అంటే దేవునికి క్షమాపణ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో మా యొక్క వైఫ్ని నేను ఏదన్నా విషయంలో తిట్టినప్పుడు నేను వెళ్ళి తిరిగి సారీ చెప్పిన దాకా నా యొక్క మనసు అనేది నన్ను ఇబ్బంది పెడతానే ఉంటుంది. ఆ విషయాన్ని నేను సెట్ చేసుకోవాలి. వన్స్ రక్షించబడిన తర్వాత ఇది నాలో జరిగింది. మా ఇంట్లో మా అమ్మకి మా నాన్నకి చాలాసార్లు నేను సారీ చెప్పానన్నమాట. అప్పుడు దాకా ఆ అలవాటే లేదు, అసలు పట్టించుకునేవాడిని కాదు. కానీ వన్స్ రక్షించబడిన తర్వాత వాళ్ళు ఏదైనా మాట చెప్పినప్పుడు అది నేను వినకపోతే, అది నేను చేయకపోతే, ఇది దేవుని నన్ను గద్దించేది దేవుని స్వరం అనేది. వెంటనే నేను సారీ ప్రభు అని దేవుడికి చెప్పి తర్వాత మా పేరెంట్స్కి చాలాసార్లు చెప్పాను. అది అలవాటు. ఇప్పుడు మా ఇంట్లో మా వైఫ్కి కూడా చెప్తున్నాను. ఇది ఎలా జరిగింది? ఇది సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు మన యొక్క ప్రాచీన స్వభావం, పాపపు స్వభావం ఆ సిలువలో కొట్టివేయబడింది. నూతన స్వభావం మనం ధరించుకుంటాము. సో ఇదంతా మనలో జరగాలి. సిలువలో జరిగిన రెండో కార్యం. ఆ తర్వాత సిలువలో జరిగిన మూడో కార్యాన్ని మనం చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 2:14 వచనంలో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపుజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. సో సిలువలో జరిగిన మూడో కార్యం, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయారో అపవాది యొక్క సాతాను యొక్క శక్తిని ఆయన నశింపజేసేశాడు. సాతాన్ని, ఆయన యొక్క శక్తిని, సాతానుకు ఉన్న పవర్ని ఆయన తీసేశాడు. సాతాన్ చాలా పవర్ఫుల్ గల పడిపోయిన దేవదూత. అది పాత నిబంధనలు మనం చూసినట్లయితే దేవునికి హృదయానుసారుడైన భక్తుడైన దావీదుని పాపంలో పడేటట్టు చేసింది. అనేక మంది భక్తుల్ని పడేటట్టు చేసింది. ఎందుకంటే భక్తుల మీద సాతానికి అప్పుడు పట్టు అనేది ఉనింది. కానీ ఎస్పెషల్లీ నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత జరిగిన మూడో కార్యం, సాతానుకున్న ఆ యొక్క పవర్ని ఆయన తీసేశాడు. ఇప్పుడు సాతానికి దేవుని బిడ్డలైన మన మీద ఆయనకి ఎటువంటి అధికారము లేదు. ఇంకా చెప్పాలంటే సాతాన్ని మనం పారిపోయేటట్లు చేయగలము. ఎవరైనా దెయ్యం పట్టిన ఒక వ్యక్తి ఎవరైనా కానీ ఉన్నట్లయితే మనం గనక చెయ్యబట్టి యేసు నామములో నువ్వు పో అంటే అది వెళ్ళిపోతుంది. సో సాతానికి మన మీద ఎటువంటి అధికారం మనకు లేదు. చాలామంది ఇంట్లో భయపడతా ఉంటారు. క్రైస్తవులే వాళ్ళు దేవుని బిడ్డలే. మా ఇంట్లో సాతాను ఉన్నారు, మా ఇంట్లో సాతాను శక్తులు ఉన్నాయి, మా ఇంట్లో చనిపోయి ఉన్నారు, లేకపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి, మేము పోము అని క్రైస్తవులు చెప్తారు. అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలేనా? దేవుని యొక్క శక్తిని వీళ్ళకి తెలియదు, దేవుడిచ్చిన అధికారం వీళ్ళకి తెలియదు. ఎందుకంటే దేవుని బిడ్డలంగా ఉన్న మనకు సాతానుకు ఎటువంటి సంబంధం లేదు. మన సాతాను శక్తులు మన మీద పనిచేయదు, అది ఇంపాసిబుల్ అన్నమాట. ఆ విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే సాతానికి చాలామంది భయపడతారు. సాతాను గురించి మాట్లాడాలన్నా, సాతాను కార్యాలు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, లేకపోతే సాతాను ఉన్న వ్యక్తితో మాట్లాడాలన్నా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం తెలియదు. యేసుక్రీస్తు వారి సిలువలో చనిపోవడం వల్ల ఆ యొక్క సాతానుకున్న పవర్ని తీసివేశాడు. సాతానికి మన మీద ఎటువంటి అధికారం అనేది లేదు. మనల్ని చూసి సాతానని భయపడి పారిపోతుంటాం. మూడో విషయం. ఆ తర్వాత సిలువలో జరిగిన నాలుగో విషయం గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకి లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను
ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సిలువలో జరిగిన 4వ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో చనిపోయారో మన కోసం ఆయన సిలువలో శాపగ్రస్తం అయిపోయాడు. శాపగ్రస్తం ఎందుకు అయిపోయాడంటే మనల్ని ఆశీర్వాదకరంగా చేయడానికి. సో ఆ యొక్క 13వ వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఏంటి? అబ్రహాం పొందిన ఆ యొక్క ఆశీర్వాదము మనకు, దేవుని బిడ్డలంగా ఉన్న మనకు రావడానికి ఆయన సిలువలో శాపమైపోయారు. ఒకసారి అబ్రహాం పొందిన ఆశీర్వాదం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 12:2 వచనం. నిన్ను గొప్ప జన్మగా నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. తర్వాత చివరిలో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. సో భూమి యొక్క సమస్త వంశములు ఎవరి ద్వారా ఆశీర్వదించబడతాయంట? అబ్రహాము ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోవడం వల్ల, మన కోసం ఆయన శాపం అయిపోవడం వల్ల ఈ యొక్క ఆశీర్వాదం, ఈ యొక్క ఆత్మ సంబంధమైన వాగ్దానం ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. సో ఏమిటి ఆశీర్వాదం అంటే, అబ్రహాము ఎలాగైతే సమస్త వంశములకు ఆశీర్వాదకరంగా ఉన్నాడో, దేవుని బిడ్డలుగా ఉన్న నువ్వు నేను ఈ భూమి మీద ఉన్న సమస్త వంశములకి, సమస్త కుటుంబాలకి, పర్సన్స్కి వ్యక్తిగతంగా చూసుకుంటే, మనం ఎక్కడుంటే కాలేజెస్లో ఉన్నా, ఆఫీసెస్లో ఉన్నా, మన వర్క్ ప్లేస్లో ఉన్నా, మన ఇంట్లో ఉన్నా, మన నైబర్స్కి, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన యొక్క ఫ్రెండ్స్కి మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. దేవుడిచ్చిన వాగ్దానం అది. దాన్ని మనం క్లెయిమ్ చేసుకొని మనం అలా జీవించినప్పుడు దేవుడు మన ద్వారా అనేకుల్ని ఆశీర్వదించాలని ఆయన యొక్క మన కోసం సిలువలో చనిపోయారు. ఈ లోకంలో నిరీక్షణ లేక, సమస్యలకి పరిష్కారం లేక, సొల్యూషన్స్ లేక, జీవితాన్ని ఎలా జీవించాలో తెలియక అనేక మంది ఆత్మహత్యలకి వెళ్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒక నిరీక్షణగా, వాళ్ళందరికీ మనల్ని చూసి దేవుడి దగ్గరికి వచ్చే విధంగా ఉండడానికి ఆ యొక్క బ్లెస్సింగ్ అంటే అదేను. అనేకులు మన దగ్గరికి వస్తారు. ఏంటి మీ జీవితానికి రహస్యం? మీరు ఇలా ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, మీ యొక్క ఫేస్లో ఎప్పుడు ఆనందం ఉండడానికి కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలా బ్లెస్సింగ్గా ఉండడానికి యేసయ్య సిలువలో మన కోసం చనిపోయాడు, మన కోసం శాపం అయిపోయాడు. సో అందుకనే పౌలు గారు చెప్తున్న మాట, నాను అతిశయించేది సిలువ యందే తప్ప నేను దేని యందు అతిశయించను. వాళ్ళకేమో సిలువ అనేది వెర్రితనంగా ఉంది, యూదులకేమో అదొక ఆటంగా ఉంది. ఆయన చేత పిలువబడిన మనకది దేవుని శక్తి, దేవుని జ్ఞానం. సిలువలో యేసయ్య చనిపోయినప్పుడు జరిగిన 4 కార్యాలు. 1, మన యొక్క పాపములు క్షమించబడ్డాయి. 2, మన యొక్క పాపపు స్వభావం అనేది తీసివేయబడింది. నూతన పురుషుడిని మనం ధరించుకున్నాము. సిలువలో జరిగిన 3వ కార్యం, సాతాను యొక్క శక్తిని యేసయ్య తీసివేశాడు. మనకు, మన కుటుంబాలకి, మన పిల్లలకి సాతానికి ఎటువంటి అధికారం లేదు. మనల్ని చూసి సాతాను భయపడతాడు. సాతాను యొక్క ఎఫెక్ట్ మన మీద ఇంకా ఉండదు. 4వది, యేసుక్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు ఆయన శాపమైపోయాడు. మనల్ని ఆశీర్వాదకరంగా, భూమి మీద ఉన్న ప్రతి వంశానికి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారని వాగ్దానంకి ఇచ్చిన, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు మనకు ఇవ్వబడింది. సో ఇంత గొప్ప కార్యాలు సిలువలో జరిగాయి. ఈ ఆశీర్వాదాలు, ఈ కార్యాలు మన జీవితంలో మనం పొందుకొని దేవుని యొక్క ఈ గొప్ప బ్లెస్సింగ్లోకి నడిపించిన ప్రభువు సిలువ కార్యం అది. అందును బట్టి మన జీవితంలో ఒక్కరోజే కాదు, మన జీవితకాలం అంతా ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. దయచేసి అందరూ తలలు వంచి మోకరించినట్లయితే